అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ప్రధాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దిక్సూసిగా పనిచేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనం జయంతిని ఈరోజు ఘనంగా దేశంలో నలుమూలల ప్రతి వాడలో ప్రతి గ్రామంలో కూడా జరుపుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఆయన ప్రపంచమే మెచ్చదగినటువంటి మేధావి. ఇంత పెద్ద దేశానికి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి ఓటక్కి ఇవ్వడం ద్వారా ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తిని కూడా గౌరవిస్తున్నారు. అలా కాకుండా చదువుకున్న వాళ్ళకనో లేదా ధనవంతులకనో ఓటక్కి ఇచ్చి ఉంటే ఈరోజు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించవచ్చు. కాబట్టి ఆ మహానుభావుడి యొక్క విజన్, ఆ మహానుభావుడి యొక్క తెలివితేటలు, సర్వజనులు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచన ఈరోజు మన కూటమి ప్రభుత్వం అక్షరాలను నెరవేరుస్తుంది. ఆయన పేరు మీద విదేశీ విద్యను కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో చదువు ఉండాలి, విఘ్నతను పెంచుకోవాలి, పోరాటం చేయాలి. ఈ 3 అంశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రజానాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 29 స్కీములు ఒక ఎస్సీలకి, ఎస్టీలకి మరొక 30 స్కీములు, బీసీలకు 34 స్కీములు, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు, అణగారినటువంటి వర్గాల వారికి 120 స్కీములు అందజేసి మహిళల్ని సమున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి డాక్రా సంఘాలు పెట్టి మరి ఆస్తిలో హక్కు ఇచ్చి మరి వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి టాయిలెట్లు నిర్మించి అన్ని కోణాల్లో కూడా అభివృద్ధిలో మహిళల్ని భాగస్వాములు చేయడం, వృద్ధులకు వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి యొక్క అనుభవం మనకు ఒక ఆస్తిగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు 68 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది కూడా మనం గమనించాలి. అదేవిధంగా పిల్లలు ఈ దేశ ఆస్తి అన్నటువంటి ఆయన ఆలోచనని తూచా తప్పకుండా పాటిస్తున్న మన యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క విద్యా సంస్కరణను కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు అంబేద్కరిజం, అంబేద్కర్ వీరిని గురించి మాట్లాడాలన్నా, ఆయన ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలన్నా అది ఒక్క కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన యువనేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెల్లుబాటు అవుతుందన్నటువంటి విషయాన్ని